హాయ్ అండి. నిన్న చాలామంది మెథడాలజీస్‌కి బుక్స్ చెక్ లిస్ట్ పెట్టమన్నారు కదా! అయితే తెలుగు చెక్ లిస్ట్ పెట్టినప్పుడు అందులో తెలుగు మెథడాలజీకి ఏం వాడుతున్నా అనేది కూడా బుక్ పెట్టాను. ఎస్&ఎస్ పబ్లికేషన్స్ అని పెట్టాను. నేనైతే అదే ప్రిపేర్ అయ్యానండి. పర్వాలేదు, అసలు నాకు సరిపోయింది అది. మెథడాలజీ బిట్స్ అయితే చేయగలిగాము. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఈ ఎస్&ఎస్ పబ్లికేషన్ తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏమి కంప్లైంట్స్ అయితే ఏం చెప్పలేదు. వాళ్ళ షిప్స్లో కూడా కవర్ అయింది ఎస్&ఎస్ పబ్లికేషన్. అయితే నేను కొంచెం భయంగానే పెట్టానండి చెక్ లిస్ట్లో ఈ మెథడాలజీకి. ఎందుకంటే నేనేం సక్సెస్ అయిన క్యాండిడేట్ని కాదు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడలేము, చెప్పలేము ఇదే అనేసి. అయితే కొంతమంది కామెంట్ చేశారండి, వాళ్ళు టాపర్సే, మంచి మార్క్స్ అవి కట్ ఆఫ్ వచ్చినాయంట. వాళ్ళు కూడా ఎస్&ఎస్ పర్వాలేదు, ట్రై లైక్ ఈ తెలుగు మెథడాలజీకి అన్నారు. అలాగే అండి, మా ఫ్రెండ్స్ కొంతమంది ప్రిపరేషన్ అప్పుడు అకాడమీ డ్రాఫ్ట్ కాపీస్ వచ్చాయి కదండి, ఒక 2 కాపీస్ అట్లా వచ్చినాయి, డ్రాఫ్ట్ కాపీస్ వచ్చినాయి. అవి చెక్ చేసుకుని అవి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక బిట్ 2 బిట్స్ అట్లా కూడా పోకూడదు, ఒకటి అరా కూడా పోకూడదు అన్నట్లు. ఎట్లాగో తెలుగు కంటెంట్ మొత్తం ఇవి అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏనండి. నేను ఒకరు కామెంట్ చేశారు. అంటే నాకు ఫస్ట్లో ప్రిపరేషన్ స్టార్టింగ్లో అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని యూట్యూబర్స్ అంటే అవి ఏంటో అనుకునేదాన్ని ఫస్ట్లో. సో చెప్తున్నా, మెథడాలజీకి కూడా అకాడమీ ఉంటుంది కదండి, అకాడమీ మెథడాలజీ తీసుకున్నారు. కానీ వాళ్ళు కూడా లాస్ట్కి పబ్లికేషన్స్లోకి వచ్చేసారు మెథడాలజీస్ వరకు. ఎందుకంటే అవి అంత సాలిడ్గా ఫామ్లో ఉన్నాయి, మనం కన్వర్ట్ చేసుకొని నోట్స్లు రాసుకోవటం ఇదంతా కొంచెం టఫ్ అన్నట్టు, చాలా టైం టేకింగ్ అన్నట్టు. తెలుగు మెథడాలజీకి అయితే అదండి. నెక్స్ట్ వచ్చేసి ట్రై మెథడాలజీకి నేనైతే అను పబ్లికేషన్స్ తీసుకున్నానండి. నాకు ఈ ట్రై మెథడాలజీ అంటే ఈ బుక్స్ అన్ని ఒకసారి తీసుకున్నది కాదు ప్రిపరేషన్లో. 18 లాస్ట్ టైం ఆఫ్టర్ 18 తర్వాత 18కి తీసుకున్నాను ఇది ట్రై మెథడాలజీ అను పబ్లికేషన్స్. ఓల్డ్దేనండి, కానీ సరిపోయిందండి. మెథడాలజీ అయితే ఏం చేంజ్ లేదు. ఇప్పుడు మన రాసిన డిఎస్సిలో కూడా ఈ మెథడాలజీ నాకు బాగానే యూజ్ అయింది. నాకు తెలుగు అయితే మెథడాలజీ అయితే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినట్టుగా ఏమనిపించలేదు. ఈ బుక్ కవర్ చేసింది అను పబ్లికేషన్స్ అనమాట. ఎస్&ఎస్ తీసుకోలేదండి, సో నాకైతే తెలియదు. సో ట్రై మెథడాలజీకి ఇదైతే సరిపోయిందండి. ఓల్డ్ మెథడాలజీ న్యూ మెథడాలజీ అంటే ఓల్డ్ మెథడాలజీ అనేది మనకి సరిపోతుంది, న్యూ మెథడాలజీ అవసరం లేదు. కానీ లాస్ట్లో ఒక లెసన్ ఉంటుంది చూడండి, మూల్యాంకనం అని, ఎవాల్యుయేషన్ అంటారు కదా ఇంగ్లీష్లోనేమో. లాస్ట్ లెసన్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనం అనమాట. ఆ లెసన్ మాత్రం మనం ఆ ఒక చాప్టర్ వరకు మాత్రం కొత్త ట్రై మెథడ్స్ బుక్స్ అట్లాగే మెథడాలజీ కొత్తవి మాత్రం ప్రిఫర్ చేయాలండి. చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇది లాస్ట్లో ఉంటుంది కదండి మెథడాలజీ చాప్టర్స్. ఇవి ఇందులో భారతం ఉంటుంది కదా, వెయిటేజ్. ఇవి ఓల్డ్కి ఒకలా ఉంటాయి, న్యూకి ఒకలా ఉంటాయండి. న్యూకి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఈ చాప్టర్ వరకు అయితే మనం న్యూ మెథడాలజీ తీసుకోవాలి. సో మీరు పాత మెథడాలజీస్ చదువుతున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. మెథడాలజీ చేంజ్ అయితే ఓన్లీ మూల్యాంకనంలో మాత్రమే చేంజ్ అయింది. నేను ఆ లాస్ట్ మూల్యాంకనం చాప్టర్ కోసం అయితే ఏ బుక్ కొనలేదండి. అప్పుడు మనకి లాస్ట్లో ఈ 45 days ప్రిపరేషన్ అప్పుడు మ్యారథాన్స్ అనేసి రకరకాల పబ్లికేషన్స్ వాళ్ళు మనకి 24 నాన్ స్టాప్ అది ఇది అనుకుంటా వీడియోస్ చేశారు కదండి. అందులో నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనుకుంటా అండి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అక్కడ అదైతే ఎగ్జామ్స్ టైంలోనే 45 days టైంలోనే ఈ ట్రై మెథడ్స్ మూల్యాంకనం సంబంధించి ఆ చాప్టర్కి మొత్తం భారతం ఉన్నారు కదా, వెయిటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయటము, ఆ టేబుల్స్ అనేవి ఆ చాప్టర్ క్లియర్గా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేశారంటారు కదండి. అవన్నీ డిలీట్ చేసేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవటమో ఫార్వర్డ్ చేసుకోవటమో మీ ఫ్రెండ్స్కి చేయండి. అలాగే కొన్ని లైవ్ క్లాసులు అయితే డిలీట్ చేసేసారండి. అట్లాగే ఇంగ్లీష్కి వచ్చేసి ఎస్&ఎస్ తీసుకున్నానండి, అది సరిపోయింది. ఇది ఓల్డ్ అనమాట, 18లోది.
ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో అన్నట్టు నేను అను పబ్లికేషన్స్ కూడా తీసుకున్నాను ఇంగ్లీష్ మెథడాలజీకి. కానీ నాకు ఇది సరిపోయింది. ఓల్డ్ అయినా ఏం చేంజ్ అవ్వలేదు ఇంగ్లీష్ మెథడాలజీకి. ఈ మెథడాలజీకి డ్రాఫ్ట్ కాపీస్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయని ఇవ్వరు. అందుకో కొంత నేను ప్రిఫర్ చేయలేదండి. మిస్టేక్స్ అంటే నేను అంత ఎక్స్పర్ట్ని కాదు, ఏది మిస్టేకో లేదా ఏది కరెక్టో అంత మళ్ళీ నేను రెక్టిఫై చేసుకోలేను. సో ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు నేను ఇట్లా పబ్లికేషన్స్ మెథడాలజీ వరకు తీసేసుకున్నా. కానీ నాకు అసలు ఏం నష్టం కలిగించలేదండి. ఇంగ్లీష్ అంటే కొంచెం జనరల్గా ఇచ్చేస్తారు. మెథడాలజీ ఎట్లయినా జనరల్గా వెళ్తాయి, ఉన్నది ఉన్నట్టుగా అయితే ఇవ్వరు. కానీ ఉన్నంత వరకు అయితే ఇంగ్లీష్ అయితే కవర్ చేసేస్తుంది. అలాగే ట్రై మెథడ్స్ కూడా నాకు అను పబ్లికేషన్స్ అయితే యూజ్ అయ్యింది. S&S తెలుగుకి యూజ్ అయ్యింది. నేను ట్రై మెథడాలజీ మాత్రం S&Sలో ట్రై చేయలేదు, మరి ఎట్లుంటుందో నాకు తెలియదు. ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరు S&S పబ్లికేషన్స్ కానీ అను పబ్లికేషన్స్ కానీ నాకు మీలాగేనండి బుక్స్ కొనుక్కోవడం చెప్పడమేనండి. నాకు అసలు లేదు ఇట్లా పబ్లికేషన్స్ ఇష్టం లేదు అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అవి వాళ్ళ దగ్గర తీసుకున్నా పర్వాలేదు మెథడాలజీ వరకు. అంతేగాని అకాడమిక్ ప్రిపరేషన్ అంటే మాత్రం టఫేనండి. నాలాంటి యావరేజ్ స్టూడెంట్స్కి అయితే కానీ టఫే. వేరే పబ్లికేషన్స్వి రివ్యూ కూడా పెట్టమన్నారండి, నా దగ్గర లేవండి. కానీ ఎదరో మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం ట్రై చేసి తీసుకురావచ్చు. కానీ ఎందుకంటే అనవసరంగా ఆ పబ్లికేషన్ బాగుంది ఇది బాగాలేదు అని చెప్పుకోవడం మనకు అనవసరం. అది మన పని అయితే కాదు. అసలే మన టైం బాగాలేదండి, వచ్చి కాలు ఎరగొడతారు. నేను ప్రిపేర్ అయ్యింది, నాకు యూజ్ అయింది మాత్రం చెప్పానండి. నెక్స్ట్ చెక్ లిస్ట్ వచ్చేసి సోషల్ అండి. సోషల్ స్టడీస్ 4th క్లాస్ ఇట్లుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5th క్లాస్ కవర్ పేజ్ పోయింది. ఓకే 6th క్లాస్ మిస్సింగ్ అండి. అక్కడ 7th క్లాస్ కవర్ పేజ్ ఇట్లుంటుంది. బైలింగ్యువల్ కదండి టెక్స్ట్ బుక్స్. ఓకే నెక్స్ట్ 8th క్లాస్ అయితే ఇట్లున్నదండి టెక్స్ట్ బుక్స్ అయితే. నేనైతే అప్ టు 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అయ్యానమాట. సోషల్ స్టడీస్ ఇట్లా బైలింగ్యువల్లో ఉన్నాయి కదా, సో ఈ బుక్స్లో ఇక్కడే రాసేసుకునేదాన్ని చిన్నగాను ఒక సైడ్కి ఇట్లా. 8th క్లాస్ సోషల్ కూడా హిస్టరీ టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్కే ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేశానండి. అది కొంచెం అక్కడక్కడ రాసుకున్నాను, అండర్లైన్ చేసుకుంటా. కానీ నేనైతే కంటిన్యూ చేయలేకపోయానండి అకాడమీ టెక్స్ట్ బుక్. 8th క్లాస్ చాలా టఫ్గా ఉంది. 7th వరకు అయితే కంప్లీట్ టెక్స్ట్ బుక్సే యూజ్ చేశాను. 8th క్లాసు అవర్ రిసోర్సెస్ ఉంది కదండి, అంటే ఒక జాగ్రఫీ టైప్. ఇదిగోండి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, వనరులు అభివృద్ధి 8th క్లాసు. ఇది మాత్రం టెక్స్ట్ బుక్కే ప్రిపేర్ అయ్యాను. ఈ హిస్టరీ మాత్రం టెక్స్ట్ బుక్స్ చాలాసార్లు ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే CBSE మోడల్లో ఉంది, అంత చాలా క్లమ్జీగా ఉంది, అసలు నచ్చలేదు నాకు. నేను చేయలేకపోయాను. ఇంకా ట్రై చేశాను కానీ వేస్ట్ అనిపించింది, చేయలేను అనిపించింది నాకైతే. అక్కడికి కొంచెం ట్రై చేశాను చాలా వరకు, కానీ కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతున్నాను. అది మిస్ అయిపోవడం అంటే అనవసరమైనవి ఎక్కువ నోట్ చేసుకుంటున్నాను, ప్రాపర్గా లేదు అనిపించింది, నా వల్ల అవ్వట్లేదు అనిపించింది. ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చూసారా ఇట్లాంటివి కొంచెం అనవసరమైన మ్యాటర్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు రాసేసుకుంటూ ఉండేదాన్ని. ఈ పారాగ్రాఫ్ అయితే ఇంపార్టెంట్ వెళ్ళండి అట్లా. సో నేనేమంటే కింగ్స్ డిఎస్సి ఛానల్ అని ఒకటి ఉందండి, అట్లాగే మెర్సీ డిఎస్సి ఛానల్ అని ఒకటి ఉంది. ఆ 2 ఛానల్స్ ఫాలో అయ్యి హిస్టరీ వరకు ఆ ఛానల్స్ ఫాలో అయ్యి నోట్స్ రాసేసుకునేదానండి. వాళ్ళిద్దరు కూడా నాకు తెలియదండి. నేను మీలాగే సబ్స్క్రైబ్ అనే వాళ్ళకి జస్ట్ నేనైతే సోషల్కి అయితే వాళ్ళిద్దరిని ఫాలో అయ్యానమాట ఈ 8th క్లాస్ హిస్టరీ వరకు. సో వాళ్ళు చెప్పే క్లాసెస్ ఉన్నాయి కదండి, అవి నోట్ చేసుకున్నాను. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చెప్పారండి ఆ కింగ్స్ డిఎస్సి కానీ మెర్సీ డిఎస్సి ఛానల్ కానీ. సోషల్ హిస్టరీ వరకు హిస్టరీ అయితే నేను చెక్ చేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర టెక్స్ట్ బుక్ కూడా ఉంది కదండి. చెక్ చేసుకున్నాక మిస్ అవ్వట్లేదు అని చెప్పి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అయితే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఉంది కదా, వనరుల అభివృద్ధి 8th లోనే.
ఇది మాత్రం ఈ టెక్స్ట్ బుక్కే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చూసారండి ఇక్కడ సల్జ్బర్గ్ ఆస్ట్రియా అని ఉంది. అది ఇన్ ఐరోపా ఎక్కడుంది అనేది లాస్ట్లో అడిగారనమాట. సో అట్లాంటివి కవర్ చేయలేకపోయారు. సో అట్లే చిన్న చిన్న మిస్ అవుతాయి. సో అందుకే నేను ఒకసారి ఆ వాళ్ళ దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళ ఛానల్స్ చూసి, వేరే ఛానల్స్ ఏదైనా కూడా వాళ్ళనే కాదు, నేను మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేసేదానండి. చూడండి ఇక్కడ మనకి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్లో సాయిల్స్ గురించి ఒక లెసన్ ఉంది చూసారా, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణి అని ఒక లెసన్ ఉంది చూడండి 8లోనే. ఇందులో చూసారా మాతృశిల అనేసి రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు నిర్ణయిస్తుంది అని ఇచ్చారు బైలింగ్వల్ తెలుగులో. ఇక్కడ ఇటు సైడ్ ఇంగ్లీష్ మీడియంలో చూసారా డిటర్మైన్స్ కలర్, టెక్స్చర్, కెమికల్ ప్రాపర్టీస్, మినరల్ కంటెంట్, పెర్మియబిలిటీ. పెర్మియబిలిటీ అంటే వాటర్ని దాని గుండా ఫ్లో చేసే కెపాసిటీ ఉండటం అన్నమాట. చూడండి ఈ తెలుగు మీడియం దాంట్లో కంటెంట్ పెర్మియబిలిటీ అనేది మిస్ చేశారు. ఇక్కడ చూసారా ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు. సో నేను అది ఇక్కడ రాసుకున్నాను. తెలుగు మీడియంలో మిస్ చేశాడు, ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇచ్చారనమాట. సో అట్లాంటివి మనం మిస్ చేసుకోకూడదంటే ఎంత రిఫరెన్స్కి ఏ ఛానల్ ఏ బుక్ ప్రిపేర్ అయినా కూడా లాస్ట్కి ఒక్కసారి అకాడమీ టెక్స్ట్ బుక్స్ మనం ఒక్కసారి రిఫర్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇట్లాంటివి మనం చూడలేదు కదండి. అలాగే ఎగ్జామినర్ కూడా గమనించకపోతే ప్రాబ్లం ఉండదు, కానీ ఎగ్జామినర్ ఇలాంటివే పట్టుకుంటారు. ఇలాంటివి పట్టుకుని మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా ఇస్తారు. అలాగే చూసారా ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్లో ఎక్కువ మీకు తెలుసా అని ఇస్తూ ఉంటారు. అలాగే ఈ పిక్చర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటన్నిటికి మన దగ్గర ఆన్సర్స్ ఉండవు, కానీ వాటి నుంచి మనకు తెలిసిందే కదండి ఎగ్జామినర్ వాటి నుంచి క్వశ్చన్స్ ఇస్తారని చాలామంది అందరికీ తెలుసు మ్యాక్సిమము. సో వీటి కోసమైనా సరే మన అకాడమీ టెక్స్ట్ బుక్స్తో పాటు ఒక రెఫరెన్స్ బుక్ ఉంచుకుంటే అట్లాంటివన్నీ గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోక్కర్లేకుండా ఆ రెఫరెన్స్ బుక్లో ఇచ్చి ఉంటారు కాబట్టి మన అది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఎట్లాగో ఈ పేజ్ తీసాను కాబట్టి చెప్తాను చూడండి. ఇక్కడ 1 సెంటీమీటర్ సాయిల్ ఈజ్ ఈక్వల్ టు 100 years, నియర్లీ 100 years పట్టుద్దంట ఫామ్ అవడానికి. ఈ బిట్టు చదివినప్పుడు ఏం చదువుతాము, 1 సెంటీమీటర్ సాయిల్ ఇది 100 years పడుతుంది, 100 years అనుకుంటా 3 times చదివితే అయిపోయింది వచ్చేసింది అనుకుంటా. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఏమిస్తాడు, 1 సెంటీమీటర్ సాయిల్ ఫామ్ అవడానికి నియర్లీ ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేసి 100s బదులు 100s ఇస్తాడు, 1000s ఇస్తాడు. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుద్ది. సో ఇట్లాంటి చోట కొంచెం భూతద్దంతో చూస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా అన్నీ అట్లా భూతద్దంతో చూడలేము కాబట్టి మనం గ్రాండ్ టెస్ట్లు అవి రాసుకున్నాం అనుకోండి, ఇట్లాంటివన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. వాళ్ళు ఎలాగో అదే పని చేస్తారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికో మనతో ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వేయించడానికో ఇలా గ్రాండ్ టెస్ట్లు అవి పెట్టి వాళ్ళు అదే పని కాబట్టి కొంచెం మనకి ఆ విధంగా ఇట్లాంటి మిస్టేక్స్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదే వనరులు సబ్జెక్ట్ అదే టెక్స్ట్ బుక్ 8th class టెక్స్ట్ బుక్ నుంచి ఇక్కడ అంతా చూడండి మనం చేద్దాం మీకు తెలుసా అనేసి ఇచ్చారు. ఇదన్నీ కూడా మనల్ని కనుక్కోమన్నాడు, అంటే టీచర్ని కనుక్కోమన్నారు. వీటన్నిటికి ఆన్సర్స్ ఇవన్నిటికి ఆన్సర్స్ మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటా చేయాల్సి వస్తుంది. ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ అట్లానే ఉన్నాయన్నమాట. 8th 9th అయితే అలాగే ఉన్నాయి. ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేసి రాసుకోవాలి. అందుకే మనం ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ కానీ లేదంటే మనం ఓన్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఓన్గా ప్రిపేర్ అవుతున్నా లేదంటే ఏదైనా బుక్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్న రెఫరెన్స్ బుక్స్లో వీటికి ఆన్సర్స్ ఇచ్చాడో లేదో చెక్ చేసుకోండి. వీటిపైన ఎగ్జామినర్ ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్య. ఎందుకంటే టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్స్లో ఉన్న ఎవరైనా ఫైండ్ అవుట్ చేస్తారు. రేపు మీరు టీచర్ కాబట్టి రేపు మీ స్టూడెంట్కి చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీకు తెలుసా అన్నది మనకు ఆ టీచర్కి తెలిసి ఉండాలి కాబట్టి వీటి నుంచి ఎక్కువ అడుగుతుంటాడు. ఇవి గూగుల్లో సెర్చ్ చేసి రాసేస్తాము కరెక్టే, కానీ అది మనం ఒప్పుకుంటాడో లేదో తెలియదు ఎగ్జామినర్ అనేవాడు.
అంటే ఓన్లీ ఫ్రమ్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి అయితేనే వాటికి మార్క్స్ ఇస్తున్నారు కదండి. ఇప్పుడు అదే విధంగా కదా మన తిక్కన్న బిట్ ఒకటి చాలా వైరల్ అయింది. అలాగే మ్యాగ్నెటిజం నుంచి, నార్త్ పోల్ నుంచి, సౌత్ పోల్ నుంచి అట్రాక్షన్, రిపల్షన్, ఆ క్వశ్చన్ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా పోరాడారు. ఎందుకంటే అది అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఉంది కాబట్టి మనం చూపించగలిగాం. సో రిఫరెన్స్ బుక్ 9th వరకు సరిపోద్దండి. 10th రిలేటెడ్ చాప్టర్ అంటే ఓన్లీ జియోగ్రఫీ ఉంది. అదేనండి ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, భారతదేశపు భౌగోళిక చరిత్ర అని, అదొక్కటి 10th రిలేటెడ్గా ఉంది. అదంతే ప్రిపేర్ అవ్వచ్చు అండి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుద్ది ఆ చాప్టర్ అనేది. నేనైతే 10th క్లాస్ అయితే చెప్పాలంటే ఆల్మోస్ట్ నో అండి, ప్రిపేర్ అవ్వలేదు. సోషల్ అయితే అసలు అవ్వలేదు. కొంచెం సైన్స్, ఇంగ్లీష్ అయితే అయ్యాను. అవి ఒకసారి చెప్తానండి ఎప్పుడైనా. అలా అయితే రిఫరెన్స్ బుక్సే తీసుకుంటే అంతా ఏం అనిపించలేదండి. 4th, 3rd అంతా కూడా చాలా ఎక్కువగా ఇచ్చేశారు. చిన్న చిన్న సింపుల్ ఎవ్రీ లైన్ టు లైన్ ఫ్రమ్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ అన్నట్టు ఇచ్చేశారు. నేను 9th క్లాస్ ప్రిపేర్ అయ్యి ఉన్నాను కదా జియోగ్రఫీ టెక్స్ట్ బుక్ నుంచి. 8th క్లాస్ కూడా రిసోర్సెస్ అది ప్రిపేర్ అయ్యి ఉన్నాను కదా. అవైతే అసలు సగం టాపిక్స్ కట్ అయిపోయాయి, అసలు లేవు వేశారు, లేదా కొంచెం సబ్ హెడ్డింగ్స్ కింద పెట్టేసి తీసేశారనమాట ఆ చాప్టర్స్ అనేవి. నేను కనుక టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వకుండా ఆ పబ్లికేషన్ తీసుకుంటే ఇంకా అదేనేమో అనుకునేదాన్ని. ప్రజాస్వామ్య రాజకీయాలు ఉంది కదా, పాలిటీ, ఇది టెక్స్ట్ బుక్లో ప్రిపేర్ అవటం ఇది కష్టమేనండి. నాలాంటి యావరేజ్ వాళ్ళకైతే కష్టము. నేనైతే ఇది కింగ్స్ డిఎస్సి ఉంది కదండి, ఆ ఓన్గా ప్రిపేర్ అవ్వలేమండి. ఇంకో చూడండి, మ్యాచింగ్స్ ఇచ్చి మనల్నే చేయమని చెప్పాడు, మనల్నే జతపరచమన్నాడు. అంటే ఆ లెసన్ అంతా చదివి మనమే మ్యాచింగ్ మనం చేయాలి. చేస్తాము. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం అటు ఇటు రాంగ్ చేసాము అనుకోండి, కష్టం అవుతుంది అనేసి నేను ఆ ఛానల్లో, ఆ సార్ చెప్పిన ఛానల్, సార్ చెప్పిన ఒక 2 చాప్టర్లు ఏమో తీసారండి. మొత్తం ఉంది మీడియం అన్న ఒకటే అన్నట్టు అయిపోయినది. అయితే ఇందులో గణరాజ్యాల గురించి బిట్స్ కింద ఇచ్చారు. వీటిలో కొంచెం ఇచ్చారండి, మొత్తం అన్నీ ఇవ్వలేదు జనపదాల గురించి. కానీ ఈ రెఫరెన్స్ బుక్లో మాత్రం సేమ్ అదే లెసను. మీకు చెప్పడం కోసం ఉంచాను ఇట్లా ఫోల్డ్ చేసి. చూడండి అంతా ఇచ్చారు. ఈ టేబుల్ డిఎస్సిలో ఒక 2-3 షిఫ్ట్లకు వచ్చింది ఈ టేబుల్కి సంబంధించిన బిట్స్. ఇది టెక్స్ట్ బుక్లో అన్నీ లేవు, ఏవో కొన్ని ఇచ్చాడు ఇంపార్టెంట్వి. కోసల అని, ఇంకా అంగ అని, మత్స్య అని, అవంతి అని, అట్లా. ఈ రిఫరెన్స్ బుక్లో మాత్రం కంప్లీట్గా టేబుల్ వేసి అట్లా ఇచ్చాడనమాట. రిఫరెన్స్ బుక్ వల్ల ఏంటంటే ఇట్లాంటి అకాడమిక్లో క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్